రేపు నైట్ నుంచి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో సేల్స్ రాబోతున్నాయి. అమెజాన్లో ప్రైమ్ డే సేల్స్ ఓన్లీ ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే, నార్మల్ యూజర్స్కి పనిచేయదు. ఓన్లీ ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే జూలై 4th నుంచి 6th వరకు సేల్ ఉంటుంది. ఈ సేల్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ కానీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ కానీ ఉంటే మీకు డిస్కౌంట్స్ వస్తాయి. అదే ఫ్లిప్కార్ట్ దగ్గరికి వస్తే ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్ 4th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ప్లస్ మెంబర్స్కి ప్రైమ్ మెంబర్స్కి ఇవాళ నైట్ నుంచి 3వ తారీఖు నుంచే ఎర్లీ యాక్సెస్ సేల్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ఫ్లిప్కార్ట్ సేల్లో మీకు ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్ఎస్బిసి ఈ 3 క్రెడిట్ కార్డ్స్ మీద డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు ఫోన్ తీసుకుందాం అని చూస్తుంటే ఇదే బెస్ట్ టైము. తర్వాత ప్రైజెస్ మారిపోవచ్చు. ఈవెన్ మొన్న ఒక సేల్ జరిగింది, ఆ సేల్ కన్నా ఇప్పుడు ప్రైస్ ఎక్కువైపోయింది. మీకు తర్వాత చూపిస్తాను. అంతకుముందు కన్నా ఇప్పుడు పెరిగిపోయింది. ఇంకా 2-3 months తర్వాత దాకా వెయిట్ చేస్తాను, దసరా సేల్ దాకా వెయిట్ చేస్తానంటే ఇంకా ప్రైజెస్ పెరిగిపోతాయి. దీనికన్నా బెటర్ ప్రైజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. చాలా చాలా తక్కువ వస్తాయి దీనికన్నా బెటర్ డీల్స్. సో ఒకవేళ తీసుకుందాం అంటే మాత్రం ఇప్పుడే తీసుకొని ట్రై చేయండి. అండ్ ఇక్కడ చార్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నిన్న వీడియోలో కూడా చెప్పాను. ఇవి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఎక్స్క్లూజివ్ ఫోన్స్ అనమాట. మీరు ఏదైనా ఫోన్ తీసుకుందాం అని చూస్తుంటే అది ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ఫోనా, అమెజాన్ ఎక్స్క్లూజివ్ ఫోనా చూసుకొని తీసుకోండి. ఇప్పుడు మీకు రీసెంట్ గా నథింగ్ ఫోన్ 3 అమెజాన్ లో ఒక డీల్ పెట్టున్నారు. అసలు అమెజాన్ కి నథింగ్ కి సంబంధమే లేదు, అమెజాన్ లో డీల్ పెట్టున్నారు. యాక్చువల్ గా నథింగ్ ఫ్లిప్కార్ట్ లో అమ్ముతుంటుంది. ఫ్లిప్కార్ట్ లో తీసుకుంటే జెన్యూన్ ప్రొడక్ట్స్ వస్తాయి, అమెజాన్ లో తీసుకుంటే జెన్యూన్ వస్తాయా లేదంటే ఓపెన్ బాక్స్ వస్తాయా, రీఫర్బిష్డ్ వస్తాయా, రిపేర్ అయిపోయి సెట్ చేసి వస్తాయా మనకు తెలియదు. మీరు రిస్క్ చేస్తాను, ఎటు ఓపెన్ బాక్సే కాబట్టి నేను అన్ని చూసి తీసుకుంటా, నేను రిస్క్ తీసుకుంటా అనుకుంటేనే ఇలాంటి పనులు చేయండి. కానీ బెటర్ 90% ఈ చార్ట్ ఫాలో అవ్వండి. దేనిలో ప్రోడక్ట్ అక్కడే తీసుకోండి, వేరే ప్లాట్ఫామ్స్ లో తీసుకోవద్దు. అండ్ ఇంక ఈ వీడియోలో 15,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ప్రెసెంట్ సేల్ లో బెస్ట్ ఫోన్స్ ఉన్నాయి. ప్రైస్ వైస్ చూసుకుంటూ వచ్చేద్దాం. ఇదేం స్పాన్సర్ వీడియో కాదు, నేను చేసిన కూడా స్పాన్సర్ వీడియో కాదు. ఈ లిస్ట్ అంతా నా సొంత ఎక్స్పీరియన్స్ తో నేను చేసిన రివ్యూస్ బట్టి నేను తయారు చేసుకున్న లిస్ట్. సో ఏది ప్రమోషన్ లేదు, మీరు బ్లైండ్ గా ఈ వీడియోలో చెప్పినవి బ్లైండ్ గా ఫాలో అవ్వచ్చు. సో 15,000 రూపాయల నుంచి ₹1,00,000 మధ్యలో ప్రతి ప్రైస్ లో బెస్ట్ ఫోన్స్ ఉన్నాయి. మీకు బెస్ట్ ఆప్షన్ 1-2 బెస్ట్ ఆప్షన్స్ చెప్పేస్తా. అవి కాదు అనుకుంటే ఆల్టర్నేట్ చెప్తా. బట్ మాక్సిమం నేను చెప్పిన బెస్ట్ మొబైల్స్ ఏవైతే 1-2 చెప్తానో అవే తీసుకొని ట్రై చేయండి. ఒకవేళ ఆల్టర్నేట్స్ అవి వద్దు అనుకుంటేనే ఆల్టర్నేట్స్ జోలికి వెళ్ళండి. ఇంకా లిస్ట్ లోకి వెళ్ళిపోదాం. అండ్ నిన్న కూడా చెప్పాను, 15,000 రూపాయల లోపు మాత్రం స్మార్ట్ ఫోన్స్ తీసుకోవద్దు. పరిస్థితులు మరి దారుణంగా ఉన్నాయి. చెత్త ఫోన్స్ అన్ని వస్తున్నాయి. మీరు ఒకవేళ తీసుకున్నా మాక్సిమం ఒక 1 year 1.5 year కి ఆ ఫోన్ చెట్టుకి వెళ్ళిపోద్ది. అసలు మీరు యూజ్ చేయలేరు. ఆ 1.5 year కూడా చాలా చిరాగ్గా యూజ్ చేస్తారు. సో నా సజెషన్ బెటర్ 20,000 రూపీస్ దాకన్నా పెట్టుకోండి. 15,000 రూపాయల లోపు మాత్రం బెటర్ నా సజెషన్ ఫోన్స్ ని అవాయిడ్ చేయండి. కనీసం ఒక 20,000 రూపాయల దగ్గర పెట్టుకుంటే మీకు కొంచెం మంచి ఫోన్స్ వస్తుంటాయి. సో కానీ మీకు స్ట్రిక్ట్ బడ్జెట్ 15,000 రూపాయల కన్నా ఎక్కువ పెట్టలేను బ్రో, స్ట్రిక్ట్లీ 15,000 నా బడ్జెట్ అనుకుంటే ఇక్కడ ఒకటే ఫోన్ నేను సజెస్ట్ చేయగలను, సామ్సంగ్ M17. ఇది అమెజాన్ లో 14,500 రూపాయలకి వస్తుంది. స్ట్రిక్ట్లీ 15,000 రూపాయల లోపే నా బడ్జెట్. నేను జనరల్ యూసేజ్ కి క్యాజువల్ గా ఫోన్ యూజ్ చేస్తా, పెద్దగా ఏం మల్టీ టాస్కింగ్ చేయను, గేమ్స్ ఆడను, ఏం ఆడను అనుకుంటే అప్పుడు మాత్రం ఈ ఫోన్ తీసుకోవచ్చు. లేదు 20,000 రూపీస్ దాకా రాగలను అనుకుంటే 20,000 రూపీస్ దగ్గర మనకి చాలా ఫోన్స్ లో ఎల్సిడి డిస్ప్లేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన ఫోన్స్ అన్ని ఎల్సిడి ప్యానల్స్ లో వస్తున్నాయి. అసలు ఎల్సిడి ప్యానల్స్ నేను సజెస్ట్ చేయను, చాలా చెత్తగా ఉంటాయి. నేను యూజ్ చేసే కాబట్టి చెప్తున్నా. ఎల్సిడికి ఆమ్లెట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బెటర్ ఆమ్లెట్ డిస్ప్లేస్ దొరికితే మాత్రం అవే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఫోన్ లో ప్రాసెసర్ కానీ, బ్యాటరీ కానీ, కెమెరాస్ కానీ కొంచెం అటు ఇటు ఉన్న పర్లా. కాకపోతే డిస్ప్లే మీరు 24/7 చూసేదే డిస్ప్లే. అది బాగాలేకపోతే మీరు అంత పెట్టి డబ్బులు పెట్టి మీరు ఫోన్ తీసుకొని సాటిస్ఫాక్షన్ రాదు. సో నా సజెషన్ ఆమ్లెట్ డిస్ప్లేస్ ఉంటేనే తీసుకోండి. నేను ఈ వీడియోలో కూడా ఓన్లీ ఆమ్లెట్ డిస్ప్లేస్ నే సజెస్ట్ చేస్తున్నా. ఒకవేళ 20,000 రూపీస్ దాకా రాగలను అనుకుంటే మీకు ఇక్కడ బెస్ట్ ఆప్షన్ పోకో M8 ఫ్లిప్కార్ట్ లో 20,000 రూపీస్కి వస్తుంది. సేమ్ ఇదే ఫోన్ ని రెడ్మీలో రీబ్రాండ్ చేశారు, రెడ్మీ Note 15 SE అని. ఇది కూడా ఫ్లిప్కార్ట్ లోనే ఉంటుంది. ఇది 21,000 రూపీస్ ఉంటుంది, ₹1,000 ఎక్స్ట్రా ఉంది. బట్ రెండు ఎగ్జాక్ట్ సేమ్ ఫోన్స్, మక్కి టు మక్కి సేమ్ ఉంటాయి. జస్ట్ బ్యాటరీ ఒక 200-300 mAh బ్యాటరీ ఎక్కువ ఉంటుంది రెడ్మీలో. బట్ అంత హ్యూజ్ డిఫరెన్స్ ఏం రాదు. బెటర్ మీరు పోకో M8 తీసుకోండి. బట్ చాలా మంది పోకో అంటే అదేం బ్రాండ్ అంటారు, అదే రెడ్మీ అంటే రెడ్మీ ఓకే అంటారు. సో అలాంటి వాళ్ళు కావాలనుకుంటే రెడ్మీలోనే కావాలనుకుంటే అటు వెళ్ళొచ్చు. కానీ బెటర్ పోకో M8 మీకు ఇంకా వాల్యూ ఫర్ మనీ ఫోన్. డిస్ప్లే బాగుంటుంది, ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది. రిమైనింగ్ ఫీచర్స్ కూడా ఓకే బాగానే ఉంటాయి. మన ఛానల్ రివ్యూ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో 20,000 రూపీస్ లోపే మీ బడ్జెట్ అనుకుంటే పోకో M8 బెస్ట్ ఆప్షన్. లేదు సామ్సంగ్ లో ఫోన్ కావాలనుకుంటే ఫ్లిప్కార్ట్ లో సామ్సంగ్ F36 వస్తుంది, 18,000 రూపీస్ అమ్ముతున్నారు. సేమ్ ఇదే ఫోన్ ని అమెజాన్ లో సామ్సంగ్ M36 అని అమ్ముతారు. MF అదొకటి డిఫరెన్స్. రెండు సేమ్ టు సేమ్ ఫోన్స్. కాకపోతే అమెజాన్ లో ₹1,000 ఎక్స్ట్రా ఉంది. సో దాన్ని పక్క పెట్టేసి ఫ్లిప్కార్ట్ లో F36 తీసుకోండి, 18,000 రూపీస్కి వస్తుంది. ఇది కూడా ఆమ్లెట్ డిస్ప్లేతోనే వస్తుంది. సో మీకు సామ్సంగ్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటే సామ్సంగ్ F36కి వెళ్ళొచ్చు. లేదు నార్మల్గా నాకు ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే పోకో M8కి వెళ్ళొచ్చు. లేదు బ్రో నాకు డిస్ప్లే ఎల్సిడి డిస్ప్లే అయినా పర్లేదు, నాకు పర్ఫార్మెన్స్ బాగుండాలి, బ్యాటరీ లైఫ్ బాగుండాలి, రిమైనింగ్ అన్ని బాగుండాలి, నాకు డిస్ప్లే ఎల్సిడి అయినా పర్లేదు అనుకుంటే అప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. లైక్ రియల్మీ P4X, OnePlus Nord C6 Lite, iQOO Z11X, Vivo T5X, ఇట్లా చాలా ఫోన్స్ ఉన్నాయి. వీటన్నిటిలోకి బెస్ట్ ఫోన్ కావాలంటే iQOO Z11Xకి వెళ్ళండి. సేమ్ Vivo T5X కూడా సేమ్ ఫోనే, బట్ iQOO Z11X, Vivo T5X రెండింటిలో ఏది తక్కువకి వస్తే తీసుకోండి. 20,000 రూపీస్ లోపు నాకు ఎల్సిడి డిస్ప్లే అయినా పర్లేదు, నాకు పర్ఫార్మెన్స్ బాగుండాలి, బ్యాటరీ లైఫ్
ఎక్కువ రావాలి అనుకుంటే అప్పుడు మాత్రమే ఈ ఫోన్స్ దగ్గరికి వెళ్ళండి. లేకపోతే నేను చెప్పిన పోకో M8 బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు నేను 25,000 రూపీస్ దాకా బడ్జెట్ పెంచుకోగలను అనుకుంటే అక్కడ మీకు రెండు సామ్సంగ్ ఫోన్స్ వస్తాయి. సామ్సంగ్ M47, సామ్సంగ్ M56 రెండు ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. జస్ట్ ప్రాసెసర్ చేంజ్ అవుద్ది, బ్యాటరీ కొంచెం చేంజ్ అవుద్ది. సో రెండు మంచి ఫోన్సే. మీకు ఏ ఫోన్ కావాలంటే అది తీసుకోండి, ఏది తక్కువకి వస్తే అది తీసుకోండి. లేదు కొంచెం బడ్జెట్ పెంచుకోగలను అనుకుంటే 25,000 to 30,000 ఈ ప్రైస్ రేంజ్ లో మీకు చాలా ఫోన్స్ ఉంటాయి. దాదాపు 10 పైన ఫోన్స్ ఈ ప్రైస్ లో దొరుకుతూ ఉంటాయి. లైక్ రియల్మీలో తీసుకుంటే రియల్మీ P4 పవర్, P4 Pro, P3 Ultra ఇవన్నీ కూడా అరౌండ్ 25,000 26,000 రూపీస్ లో ఈ 4 ఫోన్స్ వచ్చేస్తాయి. ఎన్నిట్లోకి బెస్ట్ ఫోన్ ఏంటంటే రియల్మీ P4 Pro 26,000 రూపీస్కి వస్తుంది. 26,000 రూపీస్కి బెస్ట్ ఫోన్, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్, అన్ని డిపార్ట్మెంట్స్ ని ఈక్వల్ గా టిక్ చేస్తుంది. మంచి ఫోన్. రిమైనింగ్ రియల్మీ ఫోన్స్ అన్ని స్కిప్ చేసేయండి. అండ్ ఇదే పరిస్థితి మోటోలో కూడా ఉంటుంది. మోటో H60 Fusion, H70 Fusion, H70, H60 Pro 4 ఫోన్స్ సేమ్ ప్రైస్ కి వస్తాయి. 27,999 సేమ్ ప్రైస్ కి వస్తాయి. వీటన్నిటిలో బెస్ట్ ఫోన్ ఏంటంటే మోటో H60 Pro. దీనిలో కెమెరాస్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, అన్ని బాగుంటాయి. దీనిలో నాకు మోటో ఫోన్ అయినా పర్లేదు, నాకు కెమెరాస్ బాగుండాలి, యూజ్ చేసినప్పుడు బాగుండాలి ఫోన్ అనుకుంటే ఈ మోటో H60 Pro కూడా తీసుకోవచ్చు. మంచి ఫోనే. ఈ రెండు వద్దు బ్రో, నాకు వేరే ఫోన్ ఏదైనా చెప్పు, ఈ రెండు నాకు ఇష్టం లేదు అనుకుంటే అప్పుడు మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. Vivo T5 Pro, OnePlus Nord CE6. యాక్చువల్గా ఈ రెండు ఫోన్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ స్పెసిఫికేషన్స్. జస్ట్ బ్యాటరీ మారుద్ది. దానిలో 8,000 mAh బ్యాటరీ ఉంటే దీనిలో 9,000 mAh బ్యాటరీ ఉంటుంది. జస్ట్ ఒక 1000 mAh 1020 mAh బ్యాటరీ డిఫరెన్స్ ఉంటుంది. బట్ అది కూడా పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఏం రాదు, మహా అయితే ఒక అరగంట అటు ఇటు వస్తుంది. బట్ రెండు ఫోన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. బట్ నా సజెషన్ కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు ఫోన్ ఎక్స్పీరియన్స్ కానీ OnePlus Nord CE6 లో బాగుంది. సో కానీ రెండిట్లో ఒకటి తీసుకోవాలంటే OnePlus Nord CE6 తీసుకోండి. యాక్చువల్గా ఇక్కడ ఫ్లిప్కార్ట్ లో రియల్మీ GT70 అమ్ముతున్నారు 28,000 రూపీస్కి. యాక్చువల్గా ఈ చార్ట్ లో చూసుకుంటే GT సిరీస్ ఓన్లీ అమెజాన్ లో దొరికే ఫోను. ఈవెన్ నేను GT70, GT60 కూడా అమెజాన్ లోనే ఫస్ట్ సేల్ ఆర్డర్ పెట్టి నేను రివ్యూ చేసింది. ఇక్కడ స్క్రీన్ షాట్ చూడొచ్చు. GT70, 60 రెండు నేను అమెజాన్ లోనే కొన్నా. రెండు అమెజాన్ ఫోన్సే. బట్ లాస్ట్ 2-3 సేల్స్ గా చూసుకుంటే ఈ రియల్మీ GT70 ఫ్లిప్కార్ట్ లో అమ్ముతున్నారు. చాలా రోజుల నుంచి అమ్ముతున్నారు. ఈవెన్ నేను సెల్లర్ కూడా చెక్ చేశా, సెల్లర్ కూడా అఫీషియల్ సెల్లర్ అమ్ముతున్నారు. సో మేబీ ఈ ఒక్క ఫోన్ ని ఫ్లిప్కార్ట్ కి మార్చినట్టు అనిపిస్తుంది. బట్ నార్మల్ గా రియల్మీలో GT సిరీస్ ఓన్లీ అమెజాన్ లో అమ్ముతారు. బట్ ఈ ఒక్క ఫోన్ ని ఎందుకో ఫ్లిప్కార్ట్ కి మార్చినట్టున్నారు. సో ఇది యాక్చువల్ గా జెన్యూన్ సెల్లర్ నుంచి వస్తుంది. మీరు కావాలనుకుంటే GT70 కూడా తీసుకోవచ్చు. ఇలా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కాకపోతే నేను ఈ ఫోన్ రివ్యూ చేసినప్పుడు నాకు బ్యాటరీ లైఫ్ అంత సూపర్ గా అనిపించలా, బ్యాటరీ తక్కువ వచ్చింది. కెమెరాస్ కూడా నాకేం అంత ఎక్సలెంట్ గా అనిపించలా. ఈవెన్ GT70 కన్నా నాకు రియల్మీ P4 Pro లో కెమెరాస్ బెటర్ అనిపించింది. సో మీకు ఓవరాల్ వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలనుకుంటే రియల్మీ P4 Proకి వెళ్ళొచ్చు. లేదు గేమింగ్ మెయిన్ ఇంపార్టెంట్, పర్ఫార్మెన్స్ బాగుండాలనుకుంటే అప్పుడు మీరు రియల్మీ GT70 కూడా తీసుకోవచ్చు. ఇది కూడా మంచి ఫోనే. సో ఓవరాల్ గా 30,000 రూపీస్ లోపు చూసుకుంటే మీకు సామ్సంగ్ నుంచి కావాలనుకుంటే సామ్సంగ్ M47, M56. మీకు వెల్ బ్యాలెన్స్డ్ ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే రియల్మీ P4 Pro, కెమెరా ఫోన్ కావాలంటే మోటో H60 Pro, బ్యాటరీ లైఫ్ బాగుండాలనుకుంటే OnePlus Nord CE6, పర్ఫార్మెన్స్ బాగుండాలనుకుంటే రియల్మీ GT70. ఇవి 30,000 రూపీస్ లోపు బెస్ట్ పిక్స్. లేదు 35,000 రూపీస్ దాకా రాగాలనుకుంటే ఇక్కడ మీకు రెండు ఫోన్స్ సజెస్ట్ చేస్తాను. ఒకటి మీకు గేమింగ్ మెయిన్ ప్రిఫరెన్స్ అనుకుంటే పోకో X8 Pro వస్తుంది, 31,999కి వస్తుంది. సేమ్ ఇదే ఫోన్ అమెజాన్ లో రెడ్మీ టర్బో 5 అనే పేరుతో అమ్ముతుంటారు. దానిలో కొంచెం బ్యాటరీ ఎక్కువ ఉంటుంది కానీ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. అంత వర్తం కాదు, దాన్ని పక్క పెట్టేసి ఈ పోకో X8 Pro తీసుకోండి. 32,000 రూపీస్కి మంచి గేమింగ్ ఫోను. రిమైనింగ్ అన్ని బాగుంటాయి, కెమెరాస్ మాత్రం అంత సూపర్గా ఉండవు. రిమైనింగ్ అన్ని బాగుంటాయి. గేమింగ్ కోసం ఈ ఫోన్ తీసుకోవచ్చు. లేదు నాకు కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్, 35 దాకా పెట్టుకోగలను, బెస్ట్ కెమెరాస్ కావాలి అనుకుంటే మీరు నథింగ్ ఫోన్ 4 వెళ్ళొచ్చు. ఇది ఫ్లిప్కార్ట్లో 33,000 రూపీస్కి అమ్ముతున్నారు. 33,000 రూపీస్కి మంచి కెమెరా ఫోన్, బెస్ట్ కెమెరాస్ ఉండాలి, రిమైనింగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కానీ డిస్ప్లే కానీ చూడడానికి బాగుండాలి అనుకుంటే నథింగ్ ఫోన్ 4 వెళ్ళిపోవచ్చు. లేదు 35 to 40 దాకా రాగాలనుకుంటే అక్కడ కూడా మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్, కెమెరాస్ బెస్ట్ ఉండాలి అనుకుంటే ఒప్పో Reno 14 వస్తుంది. ఫ్లిప్కార్ట్లో 37,000 రూపీస్కి వస్తుంది. 37,000 రూపీస్కి ఎక్సలెంట్ ఫోన్ ఇది. కెమెరాస్ దీనిలో చాలా బాగుంటాయి, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి ఫోన్లో. సో 37 దాకా రాగాలనుకుంటే ఒప్పో Reno 14 తీసుకోండి. లేదు 40 దాకా రాగాలనుకుంటే మీకు OnePlus Nord 6 వస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, Nord 6లో కెమెరాస్ అంత సూపర్గా ఉండవు. దానికన్నా ఒప్పో Reno 14లో కెమెరాస్ బెటర్ ఉంటాయి. నాకు కెమెరాస్ అంత ఇంపార్టెంట్ కాదు, నాకు పర్ఫార్మెన్స్ బాగుండాలి, బ్యాటరీ లైఫ్ బాగుండాలి అనుకుంటే అప్పుడు మాత్రం Nord 6కి రండి. లేకపోతే ఒప్పో Reno 14 తీసుకోండి. 30,000 to 40,000 రూపీస్లో గేమింగ్ కోసం పోకో X8 Pro, కెమెరాస్ కోసం నథింగ్ 4A. అలాగే 35,000 దాటితే కెమెరాస్ కోసం ఒప్పో Reno 14, పర్ఫార్మెన్స్ కోసం Nord 6 ఈ ఫోన్స్ ని పిక్ చేసుకోవచ్చు. అండ్ 50,000 రూపాయల దాకా రాగాలనుకుంటే మీకు ఇక్కడ సింగిల్ ఆప్షన్, మీకు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వను. ఇక్కడ చాలా ఫోన్స్ వస్తాయి, లైక్ OnePlus 13s, iQOO 15R, OnePlus 15R, ఇలా చాలా ఫోన్స్ వస్తాయి. ఇవన్నీ స్కిప్ చేసేసి బెస్ట్ ఆప్షన్ OnePlus 13 50,000 రూపాయలకి అమ్ముతున్నారు అమెజాన్ లో. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ఎక్స్ట్రాడినరీ ఫోన్ ఇది. 50,000 దగ్గరకు వస్తే మాత్రం అసలు బ్లైండ్ ఆప్షన్, మీరు అసలు ఏం ఆలోచించొద్దు, డైరెక్ట్ గా OnePlus 15కి వెళ్ళిపోండి. లేదు ఇంకా పెంచుకోగలను 60,000 రూపాయల దాకా రాగాలనుకుంటే అక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి Xiaomi 17T
55,000 రూపీస్కి వస్తుంది. అండ్ వివో X200T 54,000 రూపీస్కి వస్తుంది. చూడొచ్చు మొన్న సేల్లో, లాస్ట్ టైం జరిగిన సేల్లో, సమ్మర్ సేల్ అది జరిగింది. ఆ సేల్లో వివో X200T 50,000 రూపాయలకి వచ్చింది. ఇప్పుడు 54,000 రూపాయలు చేశారు. సో ప్రైస్ పెరుగుతుంది, సేల్ వచ్చినా కూడా ప్రైస్ పెరిగింది చూడండి. అలా చూసుకుంటే దసరా సేల్కి ఇది 55 దాటిపోద్ది. 50కి అయితే అసలు వచ్చే ఛాన్సే లేదు. సో ప్రైజెస్ పెరిగిపోతున్నాయి, అందుకే నేను ఇప్పుడే ఫోన్ తీసుకోమని చెప్పేది. సో ఈ రెండు ఫోన్స్ కూడా 55,000 రూపాయల లోపు చాలా మంచి ఫోన్స్. ఈ రెండులో ఒకటి కావాలంటే వివో X200T వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్, అన్ని డిపార్ట్మెంట్స్ లో ఈక్వల్ గా టిక్ చేసే ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ ఇది. లేదు నాకు కెమెరాస్ బెస్ట్ ఉండాలి, అట్మోస్ట్ ప్రియారిటీ, నాకు ఎక్సలెంట్ గా ఉండాలి కెమెరాస్, ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ కుమ్ము అవతలేయాలనుకుంటే అప్పుడు మాత్రం మీరు Xiaomi 17Tకి వెళ్ళండి. లేదు నా కెమెరాస్ అంత తోపు ఉండక్కర్లా, రిమైనింగ్ అన్ని ఫీచర్స్ నాకు ఓవరాల్ వెల్ బ్యాలెన్స్డ్ కావాలనుకుంటే వివో X200Tకి వెళ్ళండి. యాక్చువల్గా ఇది ఒక్క ఫోన్ మన ఛానల్లో మిస్ అయింది రివ్యూ చేయడం, అది కూడా నేను చూస్తాను. ఏదైనా దొరికితే మాత్రం రేపు దసరా సేల్స్ వచ్చే లోపే ఖచ్చితంగా ఫోన్ రివ్యూ మన ఛానల్లో పెట్టేస్తాను. సో 55,000 రూపాయల దాకా రాగాలనుకుంటే ఈ రెండు ఫోన్స్ లో ఒకటి తీసుకోవచ్చు. లేదు 70,000 రూపాయల దాకా రాగాలనుకుంటే మీరు ఐఫోన్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ iPhone 17 వచ్చేస్తుంది 70,000 రూపీస్కి. ఇక్కడ చాలా ఐఫోన్స్ వస్తాయి. iPhone 15 50,000 రూపీస్, iPhone 16 60,000 రూపీస్, 16e 57,000, 17e 59,000, 16 ప్లస్ 75,000, ఇట్లా 5 ఐఫోన్స్ వస్తాయి. ఈ ఐఫోన్స్ అన్ని పక్క పెట్టేసి గో ఫర్ iPhone 17, ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఐఫోన్. ఒకవేళ మీరు ఐఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్. ఎందుకంటే ఈ సేల్ అయిన విత్ ఇన్ 1 వీక్ ఆర్ 10 days లో ఈ ఐఫోన్ రేట్లు కూడా పెరగబోతున్నాయి. రీసెంట్గా టెక్ రివెంట్ ఎపిసోడ్లో కూడా చెప్పా కదా, అన్ని యాపిల్ ప్రొడక్ట్స్ మీద రేట్లు అన్ని పెంచేసింది. ఒక ఐఫోన్స్ ఒకటే మిగిలిన ఐఫోన్ రేట్లు కూడా పెరిగిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. ఒకవేళ మీరు ఐఫోన్ తీసుకుందామని చూస్తుంటే ఇదే సేల్లో 70,000 రూపీస్కి iPhone 17 బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్ లాంగ్ టర్మ్ రివ్యూ కూడా చేస్తాను, వెయిట్ చేయండి. బట్ ఇప్పుడు తీసేసుకోవచ్చు, నేను చెప్తున్నా కదా iPhone 17 బెస్ట్ ఆప్షన్, తీసేసుకోవచ్చు. లేదు ఆండ్రాయిడ్ ఫోన్ కావాలనుకుంటే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. లైక్ ఒప్పో Find X9 అరౌండ్ 70,000 రూపీస్కి వస్తుంది. అండ్ వివో X300 FE 72,000 రూపీస్కి వస్తుంది. వివో X300 76,000 రూపీస్కి వస్తుంది. ఇవన్నీ ఫోన్స్ తీసుకునే బదులు గో ఫర్ IQ15 72,000 రూపీస్కి వస్తుంది. 72,000 రూపీస్కి IQ15 చాలా మంచి ఆప్షన్. ఈ ఫోన్స్ అన్ని పక్క పెట్టేసి IQ15కి వెళ్ళిపోండి. అండ్ ఇంకా బడ్జెట్ పెంచుకోగలనుకుంటే 85,000 రూపీస్ దగ్గర Samsung S25 Ultra వస్తుంది, అది కూడా చాలా మంచి ఫోను, దాన్ని కూడా తీసుకోవచ్చు. ఇంకా పెంచుకుంటే మీకు iPhone 17 Pro Maxలు, ఈ ఫోల్డ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, మీకు నచ్చింది తీసుకోవచ్చు. సో ఇది లిస్ట్ అయితే. సో క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకొకసారి రివిజన్ వేసుకుందాం అంటే రివిజన్ వేసుకుందాం. 15,000 రూపాయల లోపు Samsung M17, 20,000 రూపాయల లోపు మీకు సామ్సంగ్లోనే కావాలనుకుంటే Samsung F36, లేదు ఓవరాల్ మంచి ఫోన్ కావాలనుకుంటే Poco M8, లేదు పర్ఫార్మెన్స్ బాగుండాలి, బ్యాటరీ లైఫ్ బాగుండాలి అనుకుంటే iQOO Z11X ఇవి తీసుకోవచ్చు. అండ్ 30,000 రూపీస్ లోపు వస్తే మీకు Samsung బ్రాండ్ నుంచి కావాలనుకుంటే Samsung M56, M47, మీకు మంచి ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే Realme P4 Pro, మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే Moto H60 Pro, మంచి బ్యాటరీ ఫోన్ కావాలనుకుంటే OnePlus Nord C6, పర్ఫార్మెన్స్ బాగుండాలనుకుంటే Realme GT70. అండ్ 35,000 రూపీస్ లోపు బెస్ట్ కెమెరా ఫోన్ Nothing Phone 4a, బెస్ట్ గేమింగ్ ఫోన్ Poco X8 Pro. అండ్ 40,000 రూపీస్ లోపు బెస్ట్ కెమెరా ఫోన్ Oppo Reno 14, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్ OnePlus Nord 6. 50,000 రూపాయల దాకా రావాలనుకుంటే OnePlus 13కి వెళ్ళిపోండి. 60,000 రూపాయల లోపు వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ వివో X200T, కెమెరా మెయిన్ ప్రియారిటీ అనుకుంటే Xiaomi 17T. 70,000 రూపాయల దాకా రావాలనుకుంటే iPhone 17 బ్లైండ్ ఆప్షన్, లేదు ఆండ్రాయిడ్లో కావాలనుకుంటే IQ15. ఇంకా బడ్జెట్ పెంచుకుంటే 85,000 రూపీస్ దగ్గర Samsung S25 Ultra కూడా చాలా మంచి డీల్ తీసుకోవచ్చు. సో ఇవి నా పిక్స్ అయితే. ఇప్పుడు నేను చెప్పిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంటాను, ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఉంటాయి. ఒకవేళ మీరు ఫోన్ పర్చేస్ చేద్దామని చూస్తుంటే ఆ లింక్స్ ద్వారా పర్చేస్ చేయండి, ఎంతో కొంత మన ఛానల్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన 90%, ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఫోన్స్లో 90% రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి. సో ఫోన్ తీసుకునే ముందు ఒకసారి రివ్యూ చూడండి, అట్లా చిన్న చిన్న నెగిటివ్స్ అన్ని చెప్పుకుంటా, అవన్నీ చూసి మీకు అన్ని ఓకే అనుకుంటేనే ఆ ఫోన్ మీరు తీసుకోండి. సో ఇది నా పిక్స్ అయితే. సో వీటిలో ఏమైనా మిస్ అయ్యంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.